ఇక తర్వాత పొంగులేడు సిరన్న ఎపిసోడ్, రెడ్డి గారు సేఫ్ అయ్యారు, బీసీ బిడ్డ బలైతా ఉన్నది. సక్సెస్ఫుల్గా 22A స్కామ్ డైవర్షన్ ఉన్నది. 22A స్కామ్తో అతలాకుతలమైన రేవంత్ సర్కారు 30,000 కోట్ల దందాకు తెరలేపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే 22A ఈ స్కామ్ పైన బీఆర్ఎస్ పార్టీ గట్టిగా మాట్లాడింది. పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి రాజీనామా డిమాండ్ చేసి, ఇది రెండోసారి. ఇంతకుముందుకు ఒకసారి డిమాండ్ చేశారు, రేవంత్ రెడ్డి క్లియర్ చేశారు, రాజీనామా చేయడు. మళ్ళా ఇప్పుడు తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తుంది, ప్రైవేటు వ్యక్తుల భూమిని వాళ్ళ అయ్యా జాగిరన్నట్టు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన అట్లా ఇచ్చేస్తాడు, సో ఆయన రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రాజీనామా అడిగింది. అసలు పొంగులేటి రాజీనామా అనే చర్చ అసలు ఇప్పుడు ఉందా రాష్ట్రంలో? ఆయన రెడ్డి కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా నలికుట్ల ఆయన నప్పతట్ల ఆయన అడగరు, ఎందుకంటే వాళ్ళకు బలమైన బంధాలు ఉన్నాయట. నాకు నిన్న మొన్న తెలిసింది, చాలా బలమైన బంధాలు ఉన్నాయి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పు చేసిండు, రెడ్డి గారు సేఫ్ అయ్యారు. కానీ ఇలా తప్పులను ఎత్తి చూపించిన కొండా సురేఖ గారు మాత్రం బలవుతారు. ఇది ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మెడకు కుంభకోణం అట. దెబ్బకు వణికిపోయిన సీఎం మంత్రి పొంగులేటి వరుస రివ్యూలు క్షమాపణలతో తప్పించుకునే ప్రయత్నం కూడా జరిగింది. కొండా సుస్మిత వ్యాఖ్యలతో పక్కదారి పట్టిన 22A చర్చ. మీడియా మొత్తం కొండా ఎపిసోడ్తో బిజీగా ఉన్నది. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊపిరి పీల్చుకున్న సర్కారు పెద్దలంటే రేవంత్ రెడ్డి పొంగులేటి అబ్బా ఉఫ్ఫు 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 అని పాపం సల్లార్చుకుంటారట. ఎందుకంటే రాష్ట్రం మొత్తం అగ్గైతుండే జర్ర. ఈ కొండా సురేఖ ఎపిసోడ్ ఇంటెన్షనల్గా తెచ్చారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పిండు, ఆయన తప్పు ఒప్పుకున్నాడు. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ బీఆర్ఎస్ బలంగా తీసుకెళ్తున్న తరుణంలో ఈ ఎపిసోడ్ ముందరకు వచ్చింది. సో ఐఆమ్ సేఫ్ అని అని ఇట్లా పొంగులేటి శ్రీనన్న చాలా 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 సంతోషం. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ రాష్ట్రంలో అదృష్టవంతుడు అంటే ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన మంత్రి పదవి సేవ్ చేసుకోవడానికి ఇక బీసీ బిడ్డను బలిచ్చిండు. ఇక ఈ పరమానందేశీలకు బుద్ధి లేకుండా పోయి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు రేవంత్ రెడ్డి కోసం. ఇది కథ జరిగింది. ఇంకా రాజీనామా తథ్యమంటారా దాదాపుగా. ఇక తర్వాత మీరు ఒకటి అర్థం చేస్తే, సురేఖ ఒక్కతే కాదు, ఆ మాత్రులు ఎవరు ఖండించలే. సీఎంకు మద్దతు తెలిపని 14 మంది మంత్రులు, ఆఖరికి కనీసం సీతక్క బట్టి కూడా నో సపోర్టు. పత్తాలేని బీసీ మంత్రులు, రేవంత్ మౌత్ పీసులు, వ్యూహాత్మక మౌనమా, అనవసర రొచ్చు ఎందుకనా తీవ్ర చర్చనీయాంశంగా మారిన మంత్రుల వైఖరి. ఇప్పుడు కొండా సురేఖ కూతురు తప్పు చేసింది అనుకుందాం, కొండా సుస్మిత మాట్లాడి తప్పు అనుకుందాం. ఎందుకు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు సపోర్ట్ చేయలేదు? ఎందుకు మంత్రులు రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడలే? స్టిల్ ఈ రోజు కూడా మాట్లాడే ప్రయత్నం కూడా ఎందుకు చేస్తలేరు? ఆఖరికి రాకెట్ల పుణ్య రేపో మాపో అన్నట్టున్నది. రాకెట్ల పనున్నాడు, రాకెట్ కట్టే చెల్లెమ్మ కూడా ఎందుకు స్పందించలే? ఈ అమ్మ ఆయన గోతి ఆయనే తీసుకుంటాను రా భయ్, నాకెందుకు రా భయ్, నా మంత్రి పదవి నాకు పిడి చాలు, ఇవ్వడానికి ఎక్కడ చాలు అని పాపం సీతక్క కూడా స్పందించలే. ఉమ్మడి వరంగల్ కిందికే కదా ఒక రకంగా. అక్కడైనా స్పందించి లేదు రేవంత్ రెడ్డి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, నాకెరక మా అన్న రేవంత్ రెడ్డి నేను రాఖీలు కడతా ఉంటే నాకు తెలుసు కాబట్టి అని ఒక్క మాట చెప్తా అయిపోదా. సో కడిగిన ముత్యం అటువంటి వాడు రేవంత్ రెడ్డి. కడిగిన ముత్యం పైన కథలు అల్లుతున్న కొండా సురేఖ గారి వ్యాఖ్యలను మీకు ఖండిస్తున్నాం అని ఒక్క మాట సింగిల్ స్టేట్మెంట్ అయిపోతుండే, కానీ చేయలేదు. ఎందుకు చేయడం మీరు చెప్పాలి డిసిషన్, ఇంతేనా? ఇది అక్క ఎపిసోడ్. చేయలేదు, చేయబోరు కూడా. రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు సేఫ్ అయ్యారు, కొండ సురేఖ ఇది అవుతుంది. అదే ఇక్కడ ఇంకొక ఎపిసోడ్ ఉన్నది, ఇక చూసుకోవాలి.